ఏమయ్యా యాదగిరి కులాసాగా ఉన్నావా? ఎవరు సార్ మీరు? నేను ఎవరైతే ఏం కానీ మన సి సాంబయ్య గారిని పిలవయ్యా. సాంబయ్య గాడా సార్? ఎవరు సార్ తమరు? నేను నీలకంఠం బావమరిదినయ్యా. మన డిఎస్పి సుబ్బయ్య లేడు, వాడు మేనల్లుడు. ఆ. అవన్నీ వారికి నచ్చవు. నేను ఈ ప్రాంతాలకు వస్తూ ఉంటాను, నువ్వు ఎలాగో ఆ ఊరు వెళ్తున్నావు కదా, ఆ ఊళ్ళో మన పోలీస్ స్టేషన్ ఉంది, ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పు అన్నాడు. వచ్చాను. అంతా ఓకే కదా? ఏమిటయ్యా ఇక్కడ సిగరెట్ ఉందా? అలవాటు. అంతా ఓకే అని చెప్పేస్తానయ్యా. భలే మనుషులు సార్, ఎంత దూరం వచ్చి ఛాయ్ లేకుండా పోతారా? 866 పోయి జల్దీ ఛాయ్ తీసుకురా. పగన వాళ్ళు నువ్వు ఆగవయ్యా. ఏమయ్యా ఇతను నీ నౌకరా? ఎట్లయితాడండి? నాకు నౌకరా? ఎట్లయితాడు సార్? నీకేమైనా బుద్ధి ఉందా? ఎందుకు ఇతను పనులు చెప్తా? బాగా చెప్పారు సార్. ఛాయ్ ఇవ్వాలని నీకుంది, తాగాలని నాకుంది. మన ఇద్దరం హోటల్కి వెళ్ళి తాగితే పద్ధతిగా ఉంటుంది, బాగుంటుంది. పదా సార్, వెంకటేశ్వర హోటల్ బాగుంటుంది సార్. నువ్వు నోరు మూసుకుని ఇక్కడే ఉండు, నేను యాదగిరి టీ తాగి వస్తాం. నేను ఇక్కడే ఉండాలి, మీరిద్దరు తాగిరండి. మా అమ్మాయి స్వయంగా తయారు చేసిన ఛాయ్ అయ్యా, తీసుకోవయ్యా యాదగిరి. అల్లుడు గారేరమ్మా. అరుగు నాన్న వస్తున్నారు. రండి అల్లుడు గారు, రండి రండి కూర్చోండి. ఇతను యాదగిరి అని మన ఊరు స్టేషన్కి ఎస్ఐగా ఈ మధ్యనే వచ్చాడు. అబ్బో గొప్ప ఆఫీసరు. 2 నక్సలైట్ కేసులు, 3 బందిపోటు కేసులు, 4 మానభంగాల కేసులు పట్టుకున్నాడు. ఇదిగో కొద్దిలో ఆ ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ తప్పిపోయింది. గొప్ప ఆఫీసర్. యాదగిరి ఏంది సార్? మన స్టేషన్ లో కట్నం కేసులు ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా? మొన్ననే ఒక కేసు పెట్టినా సార్, 6 నెలలు సజా వేసిండ్రు. సజా అంటే 6 నెలలు జైల్లో నూకినరు అన్నట్టు. ఇప్పుడు ఇస్తానన్న కట్నం తండ్రి ఇవ్వలేదని ఒక భర్త భార్యని హింసిస్తూ ఉంటే దానికి ఏమైనా ప్రత్యేకమైన శిక్షలు? అబ్బో మీ అవ్వకు అది ఇంకా పెద్ద నేరం సార్. దానికి ఫాన్సీ లెట్కా ఇస్తారు. ఫాన్సీ అంటే ఉరి తీస్తారు అన్నట్టు. ఏం సార్ గట్ల అడుగుతుండ్రు? మీ ఎరికన ఎవరైనా ఉన్నారా? చెప్పుండ్రు, నీ అవ్వ జైల్లో బాగా నూకుతా. అబ్బాయి మాట వరుసకేనన్నయ్యా. చాయ్ బాగుంది కదా, మంచిగుంది సార్. నీ టైం అవుతుంది, పోదాం పోదాం పోదాం. సార్. వస్తా సార్. అల్లుడు తనయ్యా. అల్లుడు కట్నం 20,000.